సో ఈరోజు వీడియో వచ్చేసి హాస్టల్ కోసం అయితే మేము దుర్గం చెరువు మాదాపూర్ ఏరియా సైడ్ వెతకని ప్లేస్ అంటూ లేదు. సో కానీ అక్కడ మనకి చీప్గా దొరికేది ఎంత అనుకున్నారు, 8,000 అంట. అక్కడ చీపు, మనకైతే అబ్బో చాలా రేట్ అయితే ఉంది. అసలు అడుగుతున్నా మినిమం ఫ్యామిలీ ఏంటంటే ఇక్కడ 8,000, 8,500 అండ్ 6 షేరింగ్ 4 షేరింగ్ అయితే 5,000 అంట. అరే 6 షేరింగ్ అనగా సత్రం, అది 6 షేరింగ్ కాదండి, సత్రం అనాలి. ఈడమ్మా ఏదో డబ్బులు చెట్లు కాకున్నట్టు అన్నీ ఫ్రీ అని చెప్పి ఒక్క తిరిగి ఇది ఒక హాస్టల్ ఐఎఫ్ సొసైటీ 100 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి అటు మళ్ళీ ఇంకో రూమ్ అడిగితే వాడు 7.5 అంట. కరెంట్ బిల్లు మనమే పే చేసుకోవాలి. వేసినట్టుంది, ఏ రాయి వేసుకుని పళ్ళుతో కొట్టుకున్నాం, మనకే రథం వచ్చేది. ఈరోజు డేట్ వచ్చి 25, ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. ఇంకా అవలా మళ్ళీ అదే బస్సు ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావటం, నైట్ అంతా తిరిగా కానీ ఎక్కడ అలసట్లేదు. వచ్చాక ఇంకొన్ని వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి వేరే దాన్ని కూడా చేసుకొని ఇంకా టైం అయితే నిన్న రోజు అలాగే అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఏమన్నా కొత్తగా ఉంటే లేవో కూడా తెలియదు, చూద్దాం ఏం జరగబోతుందో. ఈడమ్మ ఆన్ టైంలో అక్కడ ఉంటేనేమో బస్సు ఏమో రాదు. కరెక్ట్గా ఇప్పుడైతే ఇది ఏం చేస్తున్నాడు, ఎక్కడైతే వస్తుంది మాకు ఇప్పుడు టైం. రాకరాకి బస్సు వచ్చింది, ఇది కూడా చేంజింగ్ చేసి ఎక్కడ అడిగా అడిగితే వాళ్ళే ఉంటుంది. మొన్నడే అక్కడ కాల్ ఇరిగి అంట, చేంజింగ్ ఇంకా నాతో పాటు అప్పుడు అతనే కాల్ ఇరిగిపోయింది. చేంజింగ్ బస్సు చేంజింగ్ చేస్తూనే టైమ్స్ అలా ఉంది. సిటీ బస్సులు కదా ఏం చేస్తారు, కానీ జనాలు ఎక్కువ వస్తారండి లేడీస్, దాని గురించి ఆలోచించాలి. ట్రాఫిక్ అయితే హెవీ ఉంది. రావటం అయితే దాదాపు దగ్గరగా 10 అవుతుంది. కావలేదులే, 8 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది. ఈరోజు అయితే ఎర్లీ అయితే అవుట్ అయిపోయా, ఎందుకంటే చిరాకు ఎక్కుతుంది. దానివల్ల బ్యాక్ సైడ్ బిఆర్ హైటెక్ దిగారు రోడ్డుగా అయితే హాస్టల్ ఎక్కడానికి అయితే వచ్చింది. ప్రతి హాస్టల్లో తిరుగుతున్నాను, నవ్వుకో. సో ప్రతి హాస్టల్లో తిరిగినా ఎవడ ఉండలేదు. నైట్ టైం వచ్చిన ఎవడ ఉండడు, అదేం స్లిప్పరీగా ఉంది. అది నాకు చెప్పు, నువ్వు జరగండి మరి అంతే. సో అలా ఫోన్ చేసి మాట్లాడుకోవాలంటే. ఇది వచ్చేసి హైటెక్ సిటీ పక్కన, అదే దుర్గం చెరువు ఆ లైన్లో. అందు గురించి వీడేమో అడుగుతున్నాడు ఫోన్లో. హాస్టల్ అది. ప్రతి హాస్టల్ అడుగుతున్నా మినిమం ఫ్యామిలీ ఏంటంటే ఇక్కడ 8,000, 8,500 అండ్ 6 షేరింగ్ 4 షేరింగ్ అయితే 5,000 అంట. అరే 6 షేరింగ్ అనగా సత్రం, అది 6 షేరింగ్ కాదండి, సత్రం అనాలి. ఈడమ్మా ఏదో డబ్బులు చెట్లు కాకున్నట్టు అన్నీ ఫ్రీ అని చెప్పి ఒక్క తిరిగి. ఇది ఐఎఫ్ సొసైటీ రోడ్డుకి వెళ్ళాలంటే ఈడెవడు మొత్తం ఎత్తితో కుదేసాడు రోడ్ని, దాటి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఎన్నాళ్ళకి రోడ్డు వేసారు, ప్రతిరోజు వర్షాకాలం మొత్తం రోడ్డు మునిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సీసీ రోడ్డు అయితే శాంక్షన్ అయినట్టుంది. సో మళ్ళీ ఇంకో హాస్టల్ని అడిగాను దారి మధ్యలో, వాడు కూడా సింపుల్గా 3 షేరింగ్ 8K అని చెప్పేసాడు. అంతా కాదు 8Kనే సింపుల్, అది లో బడ్జెట్, అది 8K అంటే హైదరాబాద్లో చీప్. సో ఫైనల్గా 100 ఫీట్ రోడ్డుకి అయితే వచ్చాను. ఇక్కడ కూడా నెతికి పెట్టాలి ఏదన్నా హాస్టల్. సో ఇక్కడ ఎవరు చూసినా సింపుల్గా 8K చెప్పేస్తున్నాడు. ఫుడ్ బాగోదు, నా ఫుడ్ ఏం బాగు. అయినా ఇది రాజుగారి బిర్యానీ, ఇది
ఈ పక్క ఎక్కడో దిక్కున ఉంటుంది ఒక హాస్టల్. అసలు కొత్తగా అసలు మొత్తం దారి ఏదో తెలీదు, దారిని ఎత్తుక్కుంటూ వచ్చాం. అది సో ఇది ఒక హాస్టల్, ఐఎఫ్ సొసైటీ 100 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి అటు మళ్ళీ దుర్గంచేరి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. ఇదే మాట్లాడుతున్నాను. ఒక రూమ్ అయితే చూస్తున్నాం కానీ సో అడక్కడక్క ఇంకో రూమ్ అడిగితే వాడు 7 అంట, 7.5 అంట. కరెంట్ బిల్లు మనమే పే చేసుకోవాలి. ఏడ్చినట్టుంది, ఏ రాయి ఎత్తుకుని పళ్ళుతో కొట్టుకున్నాం మనకే రథం వచ్చేది. అలాగైతే లెక్కన 8K అయిపోద్ది రూమ్కి వచ్చి. దీని బదులు 2 BHK ఫ్లాట్ తీసేదానికి వచ్చు నలుగురు. మరీ ఎంత దారుణంగా ఉంటేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇలాంటివే గవర్నమెంట్ పట్టించుకోవాలి. అన్యాయంగా దెంగే అన్నారు కదా, గవర్నమెంట్కి కూడా అలాంటి ఐడియాలు రావు. ప్రైవేట్ వాడికి వచ్చినంత గవర్నమెంట్ వాడికి ఎందుకు రావు? ఒకవేళ వచ్చిన వాళ్ళు అయితే చేయరు. అదే దరిద్రం. అసలు మండుతుంది నాకైతే ఈ రేట్లు చూసాక. సైడ్ ఏమైనా ఉంటాయి కదా, ఏముంటాయి అమ్మ. ఇది ఆ రోడ్డు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఈ బస్సులో 10H తప్పించి మిగతా దరిద్రమైన బస్సులు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఏం జనాలు గుమిగూడిపోయారు. స్ట్రైట్ వెళ్తే దుర్గంచేరు. ఇదే అర్థం కాదు, ఇక్కడ ఎంత దూరం వచ్చి మళ్ళీ ఎంత దారుణంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. చేసింది ఏమీ చేయలేక ఆ బస్సుల మీద నమ్మకం పెట్టుకోలేక మెట్రోకి అయితే తెప్పేస్తున్నా. సో ఈసారి మెట్రో పాస్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇదమ్మా. కాకపోతే అక్కడ జనాలు చేస్తారు ఎక్కువ, ఇది ఎక్కువ జనాలు చేస్తారు. టైం బొక్క అవుతుంది తప్పించి ఏదీ లేదు నాకైతే. ఇది మెట్రో పరిస్థితి అయితే. ఇంటికి వెళ్తామన్నా పెద్ద అయితే వచ్చా మెట్రోకి కాబట్టి తొందరగా వచ్చాను. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఉంటాయి, వచ్చేటప్పటికే ఉండవు బస్సులు. అమ్మ సిగ్నల్ కూడా దరిద్రానికి ఇప్పుడే వేసాడు. అది ఈరోజు అయితే ఇలాగ అయింది. ఇంకా కంప్లీట్ అయ్యాక హాస్టల్కి వెళ్ళాక తిని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి పార్క్ అయితే.